వాతావరణం మార్పులకు అనుగుణంగా పంటల్లో సోకే చీడపీడల నివారణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. 2 రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సదస్సు ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఫైటో పాథలాజికల్ సొసైటీ, దక్కన్ సొసైటీ ఆఫ్ ప్లాంట్ పాథాలజీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలను సస్య రక్షణలో వినియోగించుకోవాలని సూచించారు. యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు ఈరోజు ఈ నేషనల్ సెమినార్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. చాలా రాష్ట్రాల నుంచి చాలామంది డెలిగేట్స్ ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మన పక్కన ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు, హార్టికల్చర్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు, దాని తర్వాత మన తెలంగాణ విశ్వవిద్యాలయం హార్టికల్చర్ డాక్టర్ రాజిరెడ్డి గారు, దాని తర్వాత మన ఆల్దా జానయ్య గారి తరఫున సత్యనారాయణ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ అంటే ప్లాంట్ పెథాలజీ మనకు ఈ వ్యవసాయంలో ఒక ఇంపార్టెంట్ భూమిక పోషిస్తూ ఉంది. మనకు మనుషులకి ఏ మాదిరిగా రోగాలు వస్తే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకొని పోతామో, ఈ ప్లాంట్ పెథాలజిస్ట్ కూడా వాళ్ళు చేసినటువంటి గొప్ప రీసెర్చ్ వర్క్ వల్ల ఈ వచ్చేటువంటి రోగాలకు, డిసీజెస్కి వాళ్ళు అనేక కెమికల్స్ కనుగొనడం జరిగినది. వాటి నివారణ గురించి అలాంటి వాటిని ఎక్కువ వాడుతున్నారని ఇప్పుడు అపవాదం ఉంది. దానివల్ల మన ఆరోగ్యాలు పాడవుతున్నామని, ఆ రెసిడ్యూ వల్ల కూడా అంటూ ఉన్నారు. అందుకనే తగిన మోతాదులో వాడుతూ ఇలా డ్రోన్ టెక్నాలజీ వచ్చింది. డ్రోన్ టెక్నాలజీ వల్ల లిమిటెడ్ కెమికల్సే మనం చల్లడానికి అవకాశం ఉంటుంది, ఆ రోగాన్ని నయం చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ద్వారా ఎంత ఏరియాలో అంటే ఈ రోగం యొక్క ప్రివిలెన్స్ ఉంది అనేటువంటి విషయం కూడా తెలుసుకోవడానికి అధునాతన టెక్నాలజీ రాబోతూ ఉన్నాయి. ఈ 2 రోజుల ఈ సెమినార్లో ఇలాంటి టెక్నాలజీస్ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున డిస్కస్ చేసి కొన్ని మంచి మార్గదర్శకాలు మన తెలంగాణకే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా భారతదేశం మొత్తానికి పనికొచ్చే ఇక్కడ కొన్ని సూచనలు వస్తాయని అందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రావాల్సి ఉండే, కానీ వారు వేరే పని ఉండడం వల్ల వారు ఖమ్మం పోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మేము వస్తున్నప్పుడు వారు చెప్పి రావడం కూడా జరిగినారు. తప్పకుండా వ్యవసాయ విశ్వవిద్యాలయం మనకు ఈ విశ్వవిద్యాలయం పుట్టి 60 సంవత్సరాలు అవుతూ ఉంది. రేపు వజ్రోత్సవాలు కూడా జరుపుకోబోతూ ఉన్నాం ఈ నెలలో. ఆ సందర్భంగా ఏదైతే గొప్ప రోల్ ఈ యూనివర్సిటీ ప్లే చేసిందో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర డెవలప్మెంట్లో, వ్యవసాయ అభివృద్ధిలో కూడా తప్పకుండా మేము ఈ వ్యవసాయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పండి.